బాగా చెప్పుకోండి. 2014లో నేను గెస్ట్ హెడ్ మాస్టర్గా రిటైర్డ్ అయినా సార్. అప్పటి నుంచి నాకు ఇప్పటి వరకు నా జీపీఎఫ్ కానీ కంపిటీషన్ కానీ గ్రాడ్యుయేషన్ కానీ వందల మందికి మేము ఎడ్యుకేషన్ కల్పించాం సార్. వస్తున్నా కదా నేను. నాకు 92 లక్షల రూపాయలు నాకు గవర్నమెంట్ పెండింగ్ ఉంది. ఒక్క రూపాయి కూడా నాకు ఇవ్వనప్పుడు నా నిరసన తెలిపే హక్కు లేదా సార్ నాకు? ఎందుకు మీరు అది చేస్తున్నారు? మీరు మాట్లాడియండి. ఒక నిమిషం సార్. దుర్మార్గం సార్. వాళ్ళని లాక్కెళ్ళి అరెస్ట్ చేయడం అనేది వాళ్ళ హక్కు కదా సార్. మా రిటైర్డ్ అయిన ఉద్యోగుల బకాయిలు గత మార్చి 2024 నుంచి ఇప్పటి వరకు కూడా ఒక రూపాయి కూడా మా బకాయిలు రాలేదు. అన్నీ కూడా మా జీపీఎఫ్ అమౌంటు, జిఐఎస్ అమౌంటు, తర్వాత మేము దాచుకున్న డబ్బులే మాకు గవర్నమెంట్ ఇవ్వట్లేదు సార్. తర్వాత ఇప్పటి వరకు దాదాపు 40 మంది చనిపోయారు. గవర్నమెంట్లో స్పందన లేదు. దానిలో చిట్ట చివరిగా మేము ఈ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని ఎంచుకున్నాము. తర్వాత చాలామంది బెడ్ రిటర్న్ హాస్పిటల్ పాలైనరు. చాలామంది చాలా అరిగోసపడుతున్నారు సార్. ప్రభుత్వం ఇప్పటికైనా కనికరించి మా డబ్బులు మాకు తక్షణమే రిలీజ్ చేయాలని, ఏకమొత్తంగా రిలీజ్ చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. బట్టి విక్రమార్క గారిని కూడా మేము ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల్లో మాకు ఏదో స్పష్టమైన హామీ ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దాదాపు ప్రతి ఎంప్లాయీ కూడా 40 నుంచి 60 లక్షల వరకు బకాయిలు ఉన్నాయి సార్. ప్రతి ఎంప్లాయీకి సగటున 40 నుంచి 60 లక్షలు. నా పేరు వెంకటరెడ్డి సార్. మెదక్ జిల్లా రిటైర్డ్ ఎంప్లాయీస్ కన్వీనర్ను. ఈ అరెస్టులను ఇది ఒక దమనకాండగా మేము చేస్తున్నాము. రిటైర్డ్ ఉద్యోగుల గోస తగిలి ఈ గవర్నమెంటు నాశనం అవుతుందని కూడా మేము ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉంటాము. మేము అనేక రకాలైన అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఏ ప్రయాసాలకు వచ్చి ఇక్కడికి రావడం జరిగింది. ఇంకా ఈ అరెస్టులు అనేటివి కూడా అమానవీయ చర్య. చాలామంది నిర్దాక్షిణ్యంగా చనిపోయే పరిస్థితులు కూడా ఇప్పుడు మనము చూస్తున్నాం. 40 మంది చనిపోయారు. వెంటనే ఇవ్వాలి, వెంటనే చెల్లించాలి పెన్షనర్లను. అయ్యా పోలీసు వాళ్ళు చూడండి, ఆడవాళ్ళు ఇళ్లలో ఉండాలి. వయసులో వాళ్ళు రోడ్లు ఎక్కిండ్రు, వాళ్ళంతా కూడా పెద్ద వయసు వాళ్ళు. మరి మీడియా పాయింట్ ఉంది, అక్కడ పోయి మాట్లాడండి. ఇక్కడ అయిపోతుంది. అందరూ ఉంటారు. మాకు ఐడి లేవు.
బకాయిలు బకాయిలు ప్లస్ బకాయిలు మెయింటెనెన్స్ బకాయిలు రిటైర్డ్ అయిన ఉద్యోగుల బకాయిలు ఖబర్దార్ ఖబర్దార్ బట్టి విక్రమార్క ఖబర్దార్ ఖబర్దార్ 42 మంది రిటైర్డ్ అయిన అమరుల త్యాగాలు వర్ధిల్లాలి. అబద్ధాలు పచ్చి అబద్ధాలు సార్ 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 ఆగు చూసినా ఏ విధంగా ఎక్కిస్తా ఉన్నారో పోనీ 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 అన్నా జగన్ గారు త్యాగాలు చేస్తే